చికెన్ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారుల దాడులు. కుళ్ళిన, నిల్వ ఉంచిన చికెన్తో ఫాస్ట్ ఫుడ్, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడ ఎవరైతే ఈ మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని పలు చికెన్ దుకాణాల్లో వీళ్ళు ఆకస్మిక తనిఖీ చేశారు. కుళ్ళిపోయిన ఏవో కనిపెట్టారు. కృష్ణా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంట. బాగానే ఉంది. ఇక్కడ నేను ఒక సవాల్ చేస్తా నాగిరెడ్డి గారికి, కమిషనర్ నాగిరెడ్డి గారికి నేను ఒక సవాల్ చేస్తాను. మీరు సీజ్ చేసిన ఇది ఎన్ని రోజులు క్లోజ్లో ఉంటుంది? నెల, 2 నెలలు, 3 నెలలు, తర్వాత తిరిగి ఓపెన్ అయ్యింది. వాడు ఈ 3 నెలలు మళ్ళీ అదే కుళ్ళిపోయిన మాంసం పెట్టి అమ్ముతాడు. ఇక మొత్తం మీరు చేపట్టిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళిక భాగంగా శుక్రవారం అది 100 రోజుల ప్రణాళిక ఏదైతే మీరు అనుకున్నారు కదా, ఈ 100 డేస్ ప్రణాళిక, నేను సవాల్ చేస్తున్నాను. సిటీలో ఏ రెస్టారెంట్ కన్నా పోదాం, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కన్నా పోదాం, ఏ కర్రీ పాయింట్ కన్నా పోదాం, ఏ హోటల్ కన్నా పోదాం, ఏ హాస్టల్స్ కన్నా పోదాం, ఒక్క చోట అయినా మంచి ఫుడ్ ఉంది అంటే ఎటువంటి కుళ్ళిపోయినవి, తినకూడనివి, అడల్ట్రేషన్ చేసినవి, రెడ్ మీట్ లాంటివి, ఇట్లాంటివి ఒక్క చోట అయినా లేవు అని మీరు నిరూపించగలిగితే నేను సవాల్ సార్.